ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా వీళ్ళందరూ మన దేశంలో టాప్ రిచెస్ట్ పర్సన్స్. మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పీపుల్స్ యొక్క లిస్ట్ ని చూస్తే ఆ లిస్ట్ లో ఒక్క పర్సన్ కూడా జాబ్ చేసే వాళ్ళే ఉండరు. ఇది ఎందుకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ఫాక్ట్ మన ప్రపంచంలో చాలా మందికి కోట్ల రూపాయల శాలరీస్ ఉంటున్నాయి. అయినా కూడా మన ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పీపుల్స్ లో వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? దీనికి కారణం ట్యాక్స్. అదేంటి, బిజినెస్ చేస్తున్న పీపుల్స్ కూడా ట్యాక్స్ ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు. కానీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక ట్యాక్స్ ఉంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మరొక ట్యాక్స్ ఉంటుంది. కేవలం ఈ ట్యాక్స్ ని అదనంగా తీసుకొని ఈ బిజినెస్ పీపుల్స్ కొన్ని వేల కోట్లని సేవ్ చేసి మన ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పీపుల్స్ గా చేరారు. అసలు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి జాబ్ చేస్తున్న వ్యక్తికి ట్యాక్స్ డిఫరెన్స్ ఏంటి? మాక్సిమం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్న వాళ్ళే. మీరు చెప్పండి, మీకు ప్రతి నెల వస్తున్న సాలరీస్ లో డిడక్షన్స్ ఏ ఉంటాయి? ఖచ్చితంగా ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుంది కదా. కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఫైనల్ గా ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానిపైన మాత్రమే ట్యాక్స్ కడతారు. రెండు ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక శాలరీ చేస్తున్న వ్యక్తికి ట్యాక్స్ అనేది మన చేతికి డబ్బులు రాకముందే కట్ అవుతాయి. కానీ బిజినెస్ చేస్తున్న వ్యక్తికి తన దగ్గరికి డబ్బులు వచ్చిన తర్వాత తను ఏదైతే ఖర్చు పెడతారో దాని తర్వాత మిగిలిన డబ్బులకి ట్యాక్స్ అనేది పే చేస్తాడు. వినడానికి మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ ఈ వీడియో మొత్తం చూసాక మన ప్రపంచంలోని టాప్ రిచెస్ట్ పీపుల్స్ కొన్ని వేల కోట్లు ఎలా సేవ్ చేస్తున్నారని చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. ఈ డబ్బు విషయానికి వస్తే మన ప్రపంచంలో చాలా మంది చాలా విధాలుగా అంటారు. కొంతమంది అయితే పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉంటాడు, ధనవంతుడు రోజు రోజుకి డబ్బుల్ని సంపాదిస్తూనే ఉంటారు అని చెప్తారు. ఎలా సంపాదిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇందాక నేను చెప్పింది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, తనకి ₹1,00,000 శాలరీ. తనకి వస్తున్న శాలరీలో డిడక్షన్స్ ఏ ఉంటాయి? ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్ అయిన తర్వాతే తన చేతికి శాలరీ అనేది వస్తుంది కదా. కానీ అదే ₹1,00,000 ఒక బిజినెస్ వ్యక్తిగానే సంపాదించాడు అనుకోండి, తన ఎంత ట్యాక్స్ కడతాడు? అసలు ట్యాక్సే కట్టడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఈ జాబ్ చేస్తున్న వ్యక్తి లీగల్ గా ట్యాక్స్ కడుతున్నాడు, ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఇల్లీగల్ గా ఈ ట్యాక్స్ ని ఎగ్గొడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా. కానీ అది అసలు కాదు. ఈ ₹1,00,000 సంపాదిస్తున్న వ్యక్తి కూడా లీగల్ గానే ట్యాక్స్ ని కట్టకుండా ఉంటాడు. అది ఎలాగో చెప్తాను వినండి. ఒక బిజినెస్ పర్సన్ తను ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో దాని నుంచి ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 తను ఫస్ట్ తీసుకొని తనకి కావాల్సిన వస్తువులన్నీ కొని మిగిలిన డబ్బులకి ట్యాక్స్ అనేది కడతాడు. కొంతమంది కొన్ని సందర్భాల్లో అయితే తనకి వచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టి నాకు ఎటువంటి ప్రాఫిట్ రాలేదు అని ట్యాక్స్ కట్టకుండా ఉంటాడు. దీని పేరు ట్యాక్స్ ఏవియేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే జాబ్ చేస్తున్న వ్యక్తి ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బుల్ని సేవ్ చేస్తాడు. కానీ ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తి సేవ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే దానికి ట్యాక్స్ కడుతున్నాడు. ఇందాక మన దేశంలో ఉన్న టాప్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తున్న పనికి వీళ్ళ శాలరీ ఎంతో తెలుసా? $1 per year. మీరు విన్నది నిజమే. ప్రతి సంవత్సరం వీళ్ళకి వచ్చే శాలరీ $1 మాత్రమే. అలాంటిది వీళ్ళు మన ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పీపుల్ గా ఎలా మారారు? మీరు ఈ సోషల్ మీడియాస్ లో చూస్తున్నది నిజమే. వీళ్ళందరూ $1 ని మాత్రమే శాలరీగా తీసుకుంటున్నారు. కానీ మనందరికీ తెలిసిందే, ఎలాన్ మస్క్ కి టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. జెఫ్ బెజోస్ కి అమెజాన్ కంపెనీ ఉంది. మరి మార్క్ జుకర్బర్గ్ కి ఫేస్బుక్ కంపెనీ ఉంది. ఈ కంపెనీస్ కు వస్తున్న లాభాల్లో వీళ్ళు శాలరీ తీసుకోకుండా వచ్చిన లాభం మొత్తం ట్యాక్స్ సేవింగ్ చేస్తారు. అందుకే వాళ్ళు $1 ని మాత్రమే శాలరీగా తీసుకుంటారు. ఓకే, వాళ్ళు $1 మాత్రమే శాలరీ తీసుకుంటున్నారు కదా. మరి వాళ్ళు ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పీపుల్ గా ఎలా మారారు? ఎలాన్ మస్క్ కి ఒక కంపెనీ ఉంది, అది టెస్లా. ఆ టెస్లాకి షేర్స్ ఉంటాయి కదా. ఎలాన్ మస్క్ ఏం చేస్తాడంటే తను ఈ టెస్లా కంపెనీకి ఏదైతే CEO గా ఉంటున్నాడో దానికి తను $1 మాత్రమే శాలరీని తీసుకొని కొన్ని కోట్ల రూపాయల విలువైన షేర్స్ ని శాలరీగా తీసుకుంటాడు. సపోజ్ ఇక్కడ శాలరీ రూపంలో ఒక కంపెనీ ఒక షేర్స్ ని తీసుకుంటే ఏ విధాలుగా ట్యాక్స్ ని సేవ్ చేస్తాడో చెప్తాను. ఫస్ట్ అసలు శాలరీ తీసుకున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. కంపెనీ నుంచి ₹1,00,00,000 శాలరీని తీసుకొని దానికి ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుల్ని సేవ్ చేయడమో లేదా ఖర్చు పెట్టడమో చేస్తారు. ఇది పక్కన పెట్టండి. శాలరీ పీపుల్ గురించి ఎవరు మాట్లాడారు? మనం ఈ వీడియోలో మొత్తం రిచ్ పీపుల్స్ గురించే కదా మాట్లాడుకోవాలి. ఈ రిచ్ పీపుల్స్ కి వాళ్ళు తీసుకున్న షేర్స్ నుంచి ఎన్ని విధాలుగా ట్యాక్స్ ని సేవ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అసలు నార్మల్ కేస్. ఒక కంపెనీ ఒక CEO 10 కోట్ల శాలరీని తీసుకుంటే తను ఏం చేస్తాడు? 30 to 40% ట్యాక్స్ కట్టి మిగిలిన 60 to 70% ని సేవ్ చేస్తాడు, లేదా అతను ఖర్చులకి ఖర్చు పెడతాడు. ఇది నార్మల్ కేస్. నెక్స్ట్ వచ్చేసి లెస్ ట్యాక్స్ కట్టే విధానం. తను అదే 10,000 తను ప్రీవియస్ గా ఏదైతే 10 కోట్ల శాలరీని తీసుకుంటున్నాడో అది క్యాష్ రూపంలో కాకుండా షేర్స్ రూపంలో తీసుకొని వాటిని మార్కెట్ లో అమ్మి LTCG లేదా STCG ట్యాక్స్ ని కట్టి మిగిలిన డబ్బుల్ని సేవ్ చేయడం లేదా ఖర్చు పెట్టడం చేస్తాడు. మరొక లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది, అదే ట్యాక్స్ అసలు కట్టకపోవడం. ఒక కంపెనీ ఒక CEO 10 కోట్ల విలువ గల షేర్స్ ని తీసుకుంటాడు. ఆ 10 కోట్ల
కోట్ల షేర్స్ ని ఒక బ్యాంక్ కి ఇచ్చి ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకున్న ఆ 10 కోట్లకి జీరో ట్యాక్స్. లోన్ రూపంలో ఎంత డబ్బులు తీసుకున్నా దానికి రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఎప్పుడైతే అతను 10 crores విలువ గల షేర్స్ ని ఒక బ్యాంక్ కి తనఖా పెట్టి డబ్బుల్ని తీసుకుంటాడు, ఆ డబ్బుల్ని అతను ఖర్చు పెట్టుకుంటాడు. సపోజ్ ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేది 2 years తర్వాత పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నా కంపెనీ యొక్క షేర్స్ అనేది విలువ పెరిగింది కదా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న షేర్స్ కి ఇంకా ఎక్కువ ఎంత అయితే డబ్బులు వస్తాయో అవి నాకు ఇవ్వండి అని చెప్తాడు. ఇలా దీనిని సైక్లిక్ ప్రాసెస్ చేస్తూ చేస్తూ అతను తనకు వస్తున్న శాలరీ పై నుంచి రూపాయి ట్యాక్స్ కట్టడు. ఇప్పుడు అర్థమైందా మన ప్రపంచంలో ధనవంతులు ఎందుకు $1 శాలరీని మాత్రమే తీసుకుంటారో? వాళ్ళు కేవలం $1 శాలరీగా క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ షేర్స్ రూపంలో ఎంత తీసుకుంటున్నారు అనేది అస్సలు చెప్పనే చెప్పరు. అర్థమైందా? శాలరీ తీసుకోకుండా ఈ షేర్స్ రూపంలో మన ప్రపంచంలోనే ధనవంతులు ఎలా ట్యాక్స్ ని ఎగ్గొడుతున్నారో అని ఇదేం చూసారు. ఇంకా చాలా విధాలుగా ట్యాక్స్ ని సేవ్ చేస్తారు. సెకండ్ ఇది డిడక్షన్స్. వాళ్ళు ఏదైనా కార్ కొనాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కొంటారు కానీ అది కంపెనీ పేరు మీద, కానీ వాడేది మాత్రం ఆ వ్యక్తే. ఎవరి పేరు మీద అయితే ఏంటి, వాళ్ళకి కావాల్సింది ట్యాక్స్ తగ్గడమే కదా. ఆ కంపెనీ పేరు మీద ఆ కారు ఉన్నా కూడా ఆ కంపెనీ కూడా అతనిదే కదా. అండ్ ఆ కంపెనీ ఏదైతే ఈ కార్ కొంటుందో అది ఎక్స్పెన్సెస్ గా తీసుకొని ఆ కార్ యొక్క ధరకి ట్యాక్స్ అనేది కట్టదు. ఈ రిచ్ పీపుల్ మరొక ఇంపార్టెంట్ థింగ్ చేస్తారు. వాళ్ళు ప్రతి చోట ప్రతిసారి ఏదో ఒక ట్రావెల్ అనేది చేస్తూనే ఉంటారు. ఇలా చేస్తూ ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, హోటల్ టికెట్స్, ఆఖరికి వాళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళ కంపెనీయే బేర్ చేస్తుంది. అవన్నీ కూడా ఆ కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ కింద తీసుకొని దానికి రూపాయి ట్యాక్స్ కూడా కట్టరు. ఇప్పుడు మరొక దాని గురించి చెప్తాను, అదే చారిటీ. మన ప్రపంచంలో చాలా ధనవంతులు చాలా ఆర్గనైజేషన్స్ పెట్టి చారిటీ రూపంలో దానం చేస్తారు అని మాట్లాడుకుంటారు కదా, కానీ అవి ఎందుకు చేస్తారో తెలుసా? కొంతమంది సమాజ సేవ కోసం చేస్తారు, మరికొంతమంది ట్యాక్స్ డిడక్షన్ కోసం చేస్తారు. అదేంటి, దానం చేస్తున్నప్పుడు కూడా ఈ ట్యాక్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఏ బిజినెస్ పర్సన్ అయినా ఒక పర్సన్ కి చారిటీ రూపంలో డబ్బులు ఇస్తే మాత్రం వాళ్ళు ఇచ్చిన చారిటీ అమౌంట్ కి ట్యాక్సే కట్టరు. రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నైకీ తెలుసు కదా, ఆ కంపెనీ యొక్క ఫౌండర్ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్లో చాలా డబ్బుల్ని చారిటీకి ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఆ నైకీ కంపెనీ యొక్క ఓనర్ కి ట్యాక్స్ అనేది రూపాయి కట్టడు. కానీ ఆ డబ్బులంతా చారిటీకి వెళ్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. లైక్ నైకీ కంపెనీ ఒకటి ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క ఫౌండర్ తనకు వచ్చిన షేర్స్ ని 2-3 చారిటీ కంపెనీస్ కి డొనేట్ చేస్తుంది అనుకోండి, అది ఓకే. అతను డొనేట్ చేస్తున్న అమౌంట్ కి ఎటువంటి ట్యాక్సే కట్టడు. కానీ ఇక్కడ యాక్చువల్ థింగ్ ఏంటి అంటే, ఈ నైకీ కంపెనీ ఏదైతే చారిటీకి దానం చేస్తుందో ఆ చారిటీ ఎవరిదో తెలుసా? నైకీ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ దే. అర్థం కాలేదు కదా, చెప్తాను. నైకీ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి $100 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ మొత్తం $100కి ట్యాక్స్ అనేది 40 to 30 రూపీస్ కట్టాలి. సో ఆ 30 to 40 రూపీస్ ని సేవ్ చేయడం కోసం ఆ 100 రూపీస్ మొత్తాన్ని ఒక చారిటీ ఆర్గనైజేషన్ కి డొనేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు నైకీ కంపెనీ ఆ 100 రూపీస్ కి జీరో ట్యాక్స్ కడుతుంది. ఇప్పుడు ఆ చారిటీ కంపెనీ ఎవరిది? ఇండైరెక్ట్ గా నైకీ కంపెనీదే. సో వాళ్ళు డొనేట్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, వాళ్ళ చుట్టూనే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కానీ ట్యాక్స్ మాత్రం రూపాయి కట్టరు. ఈ ఒక్క లూప్ హోలే కాదు, మరొక లూప్ హోల్ కూడా ఉన్నది. అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే ఎంప్లాయీస్ గా పెట్టడం. సేమ్ ఈ చారిటీ ఎలాగైతే చేస్తారో సేమ్ అలానే ఒక బిజినెస్ పర్సన్ అతని కింద నీడ్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంప్లాయీస్ గా పెట్టుకొని ఆ కంపెనీకి వస్తున్న మొత్తం లాభాన్ని ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సాలరీ రూపంలో ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ రిలయన్స్ కంపెనీ ఉందనుకోండి, రిలయన్స్ కంపెనీకి $100 ప్రాఫిట్ వచ్చింది. ఆ రిలయన్స్ కంపెనీ ఓనర్ కి 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్ గా గవర్నమెంట్ కి ఈ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చినందుకు 30 నుంచి 40 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా 5కి సమానంగా 20 రూపీస్ చెప్పిన సాలరీ ఇచ్చారు అనుకోండి, ఆ $100 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కే వెళ్తాయి. కానీ ఆ కంపెనీకి మాత్రం ఎటువంటి ప్రాఫిట్ ఉండదు కాబట్టి కట్టేది జీరో ట్యాక్స్. ఈ విధంగా కూడా బిజినెస్ పీపుల్స్ ట్యాక్స్ ని సేవ్ చేస్తారు, అది కూడా $1 కట్టకుండా. ఈ ట్రిక్స్ అన్ని విన్నాక మీకు ఏమర్థమవుతుంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇలాంటి వీడియోస్ మా నుంచి కంటిన్యూగా రావాలి అంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొకటి ఆప్షన్స్. మనందరం చాలా సార్లు ఆప్షన్స్ చూసే ఉంటాం. ఇన్ఫాక్ట్ చాలా మూవీస్ లో కొన్ని వేల కోట్లను ఖర్చు పెట్టి ఆప్షన్స్ లో ఒక చిన్న పెయింటింగ్ కొంటారు. దానిని చూసి మనం ఏమనుకుంటాం, వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఒక చిన్న పెయింటింగ్ ని కొన్ని వేల కోట్లు పెట్టి కొంటున్నారు అని అనుకుంటాం. కానీ మనం అనుకున్నది మొత్తం రాంగ్. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న పెయింటింగ్స్ తో కూడా కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ ని సేవ్ చేస్తారు. సపోజ్ ఒక సంవత్సరం మొత్తానికి ఒక కంపెనీకి ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ మొత్తం ₹1,00,00,000తో ఆప్షన్ కి వెళ్ళి ఒక పెయింట్ కొన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ₹1,00,00,000ని ఎక్స్పెన్సెస్ రూపంలో చూపించి రూపాయి ట్యాక్స్ కట్టడు. మరి ఆ పెయింటింగ్ లాసే కదా అంటే 2 సంవత్సరాల తర్వాత లేదా 3-4 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,00,000 పెయింటింగ్ అనేది 5 నుంచి 10 కోట్లు అవుతుంది. సపోజ్ ఒక 10 కోట్లు అయింది అనుకోండి, ఒక మ్యూజియం కి డొనేట్ చేస్తాడు. నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, ఒక చారిటీకి గానీ దేనికైనా ఆర్గనైజేషన్ కి ఏదైనా డొనేట్ చేస్తే ఎంత విలువైన వస్తువుని డొనేట్ చేస్తున్నారో దానికి ట్యాక్స్ రూపంలో కట్టక్కర్లేదు అని. ఇప్పుడు ఆ 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ పెయింటింగ్ అనేది 10 కోట్లు అయితే ఆ 10 కోట్ల
పెయింటింగ్ ని అతను ఒక ఆర్గనైజేషన్ కి డొనేట్ చేశాడు. సో 10 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ కి అతను రూపాయి ట్యాక్స్ కట్టడు. అంటే యాక్చువల్ గా అతను 10 కోట్లకి కట్టాల్సింది 3 కోట్ల నుంచి 4 కోట్ల ట్యాక్స్. కానీ కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇతను ట్యాక్స్ ని అసలు కట్టడమే మానేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? రిచ్ పీపుల్ కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పెయింటింగ్స్ ని ఎందుకు కొంటారో అని. వాళ్ళకేమి డబ్బులు ఎక్కువైపోయి కాదు, ట్యాక్స్ ని సేవ్ చేయడం కోసం. ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పనా? ఒక కంపెనీ షెల్ కంపెనీస్ ని పెట్టి కొన్ని వేల కోట్ల ట్యాక్స్ ని సేవ్ చేస్తుంది. అసలు ఈ షెల్ కంపెనీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ గా అమెజాన్ గురించి చెప్తాం. అమెజాన్ ఒక అమెరికన్ కంపెనీ. ఈ అమెరికన్ కంపెనీకి ఒక లక్సంబర్గ్ అనే కంట్రీలో ఈ అమెజాన్ కి సంబంధించిన అమెజాన్ యూరోప్ హోల్డింగ్ టెక్నాలజీస్ కంపెనీ అనేది ఉంది. అది అమెజాన్ యొక్క సబ్సిడరీ కంపెనీ. అండ్ అదే దేశంలో రాయల్టీ పేమెంట్ అనే కంపెనీ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రాయల్టీ కంపెనీ ఏం చేస్తుంది? ఈ అమెజాన్ యూరోప్ హోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ సబ్సిడరీ కంపెనీ. కానీ ఈ రాయల్టీ పేమెంట్ కంపెనీ మాత్రం ఈ అమెజాన్ కాదు, ఈ అమెజాన్ యూరోప్ హోల్డింగ్ టెక్నాలజీస్ కంపెనీ ఏదైతే ఉందో దాని సబ్సిడరీ కంపెనీ. సో ఇప్పుడు ఈ రాయల్టీ పేమెంట్ కంపెనీ ఏదైతే బిజినెస్ చేస్తుందో, అంటే లైక్ అమెజాన్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ తో బిజినెస్ ఏదైతే చేస్తుందో, లైక్ వాళ్ళ ప్రాపర్టీ, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్, పేటెంట్స్ ఇలా ఏవైతే వాడుతుందో అవన్నీ వాడుతున్నప్పుడు ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ లో నుంచి కొంత భాగం అనేది ఈ అమెజాన్ కంపెనీకి ఇవ్వాలి. ఎందుకంటే అమెజాన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ని వాడుతూ వీళ్ళు బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఆ బిజినెస్ లో కూడా వీళ్ళకి లాభం వస్తుంది. కాబట్టి కొన్ని చార్జెస్ అనేవి అమెజాన్ కంపెనీకి ఇవ్వాలి త్రూ ఈ అమెజాన్ యూరోప్ హోల్డింగ్ టెక్నాలజీస్ కంపెనీస్ తో. ఇలా ఏదైతే రాయల్టీ ఫీజ్ కడతారో ఈ అమెజాన్ కి అది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. వేరే దేశంలో వేరే ఆఫీస్ పెట్టి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి. కానీ ఇలా సబ్సిడరీ కంపెనీని పెడుతూ వీళ్ళు రూపాయి ట్యాక్స్ కట్టుకుంటా కొన్ని వేల కోట్లని సంపాదిస్తున్నారు. మరొకటి డిప్రిషియేషన్. మన ప్రపంచంలో చాలా మంది చాలా విధాలుగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఇలానే ఈ బిజినెస్ పీపుల్స్ కూడా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి డిప్రిషియేషన్ రూపంలో చూపిస్తారు. అది ఎలా అంటారా? సపోజ్ ఒక కంపెనీకి 10 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఆ 10 కోట్ల ప్రాఫిట్ ని ట్యాక్స్ ఎగ్గట్టడం కోసం ఒక 10 కోట్ల విలువ గల ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కొన్నది అనుకోండి. సో అప్పుడు ఈ కంపెనీ ఒక రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 కోట్లు ఏదైతే స్పెండ్ చేశారో అది ఎక్స్పెన్సెస్ రూపంలో చూపిస్తారు కాబట్టి. ఓకే, దీని తర్వాత వీళ్ళు ఏదైతే ఫ్యాక్టరీని కొన్నారో అది డెప్రిషియేషన్ గా చూపిస్తారు. ఒకవేళ దాని డెప్రిషియేషన్ ప్రతి ఏటా ఎగ్జాంపుల్ గా 1 కోటి రూపాయలు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ ఈ ఫ్యాక్టరీ నుంచి 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి అండ్ డెప్రిషియేషన్ 1 కోటి రూపాయలు. సో ప్రతి సంవత్సరం ఏదైతే 1 కోటి రూపాయల ప్రాఫిట్ వస్తుందో ఈ డెప్రిషియేషన్ కూడా 1 కోటి రూపాయలు కాబట్టి 1 కోటి రూపాయలు మైనస్ 1 కోటి రూపాయలు జీరో ప్రాఫిట్ గా చూపించి ఏదైతే కంపెనీ ఉన్నదో అది ఈ 1 కోటి రూపాయల ప్రాఫిట్ కి రూపాయి ట్యాక్స్ కూడా కట్టదు. ఫైనల్ గా వీళ్ళకి వస్తున్న డబ్బులతో రూపాయి ట్యాక్స్ కట్టరు కానీ వీళ్ళ అసెట్స్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. లాస్ట్ ఫైనల్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ప్రపంచంలోనే అందరికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో కూడా వాళ్ళ డబ్బుల్ని పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా తయారు చేస్తాడు. అసలు ఈ బ్లాక్ మనీ అంటే ఏంటి? ఇప్పుడు వరకు నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ లీగల్ గా ట్యాక్స్ ని ఎలా ఎగ్గొడతారో అని చెప్పారు. మరి కొంతమంది ఇల్లీగల్ గా ట్యాక్స్ కట్టకుండా డబ్బుల్ని దాస్తారో దానిని బ్లాక్ మనీ అంటారు. ఇప్పుడు ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చుతారు వీళ్ళు? సపోజ్ ఒక రామ్ అనే వ్యక్తికి ఒక ఫ్రూట్ షాప్ ఉంది. తను ప్రతిరోజు షాప్ కి వెళ్లి ఫ్రూట్స్ అమ్మి డబ్బుల్ని సంపాదిస్తాడు. కొన్ని రోజులకి తనకి ఎక్కువ డబ్బులు రావడంతో నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అని గవర్నమెంట్ కి ఎటువంటి మెన్షన్ చేయకుండా ఆ డబ్బుల్ని పక్కన పెడితే అది బ్లాక్ మనీగా అవుతుంది. ఆ బ్లాక్ మనీతో అతను ల్యాండ్ ని కొంటాడు. ఆ ల్యాండ్ కొన్న తర్వాత ఆ ల్యాండ్ ఏం చేస్తాడు? ఆ ల్యాండ్ లో అతను కొన్ని ఫ్రూట్స్ ని పండిస్తాడు. ఇలా పండించిన ఫ్రూట్స్ ని అతను ల్యాండ్ లో నుంచే అతని షాప్ కి తీసుకొచ్చి ఎక్కువ లాభాలకి అతను ఫ్రూట్స్ అనేది అమ్ముతాడు. ఇలా ఈ ప్రాసెస్ ని కంటిన్యూగా చేస్తూ ఏదైతే బ్లాక్ మనీతో ఆ ల్యాండ్ ని కొన్నాడో దాని నుంచి జనరేట్ అయిన ఫ్రూట్స్ ని అతని షాప్ లోకి తీసుకొచ్చి అమ్మి ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుతాడు. ఇన్ని విధాలుగా మన ప్రపంచంలో ధనవంతులు లీగల్ గానే ట్యాక్స్ కట్టకుంటే ఎగ్గొడుతుంటే మరి ప్రపంచంలోనే ధనవంతుల లిస్ట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? అందుకే మన ప్రపంచంలో టాప్ 100 రిచెస్ట్ పీపుల్స్ లో 1% కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ వీడియో మొత్తంలో మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.